గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చేగుర్తి మండలం కరీంనగర్ జిల్లా వారిచే మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం ప్రిన్సిపల్ వారిచే మన సాయి కుటుంబ సభ్యురాలు కరీంనగర్ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ సతీమణి శ్రీమతి పెంచాల పద్మలత గారిచే ఎస్జిటి పదవీ విరమణ సన్మానోత్సవ అభినందన సభ విచ్చేస్తున్న చేగుర్తి అందరికీ స్వాగతం సుస్వాగతం. మరియు కరీంనగర్ రిటైర్మెంట్ విచ్చేస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం ఏఏపీసీ కమిటీ చైర్మన్ మరియు విద్యార్థిని విద్యార్థులు పిల్లలు సన్మానోత్సవం అందరూ పాల్గొన్నారు. ఇక్కడ మేము రేణుకా మేడము నేను రాజశేఖర్ సార్ ఉన్న స్టాఫ్ అందరూ మస్తు ప్రయత్నం చేసినాం, స్ట్రెంత్ పెరగలేదు. తర్వాత రమేష్ సార్ వచ్చింది. ఆ సార్ కష్టము అబ్బా, ఈ కష్టం ఏదో ఒక 15 పడితే ఇక్కడ స్ట్రెంత్ ఒక 100 కాకుండా కావచ్చు. ఆ సార్ పిల్లల కొరకు ఇంటింటికి పోయి అడ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన 3 నెలల్లో అక్కడనే ఇక్కడికి వచ్చి అన్ని మంచిగా మాట్లాడాలనిపించింది. రాజశేఖర్ సార్ నాకు ఒక కొడుకు లాంటి వాడు. ఆ సార్ ఏజ్ మా పెద్ద బాబాయ్ ఆ సార్ ఎంత పుణ్యాత్ముడు అంటే చెప్పుకోరా నాయనే. చిన్న వయసులో 2 తమ్ముళ్లను డెవలప్ చేసిండు, కుటుంబాన్ని డెవలప్ చేసిండు, తన కుటుంబాన్ని డెవలప్ చేసిండు. ప్రతి వాళ్లకు ఏదైనా చెప్పేటోళ్ళు షెడ్యూల్స్ ఉన్నట్టు 6 సిబ్బంది ఉన్నాము. కానీ ఇప్పుడు రేపటి నుండి మేము పంచపాండవులం అండి. ఇక పంచపాండవులు అంటే ఏందో మీకు తెలుసు. కౌరవులు 100 మంది ఉన్న ఒకటే, మేము పంచపాండవులం ఉన్న ఒకటే అండి. మేము ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాం. మా దగ్గర ఉపాధ్యాయ బృందం అంత చురుకైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ బ్యాడ్జీలు చూడండి, ఒక 1 అవర్లో తయారు చేసిండండి మా కన్నయ్య సార్. జస్ట్ 1 అవర్ అంతే. ఒక బ్యాడ్జ్ మేమంటే మామూలుగా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక బ్యాడ్జ్ మేము ప్రిపేర్ చేసినాం అనుకుంటే ఒక బ్యాడ్జ్కి 100 రూపాయలండి. అది మినిమం 50 బ్యాడ్లు చేయించుకోవాలన్నాడు. అంటే మా సార్ వెంటనే ప్రతిస్పందించి ఒక 1 అవర్లో సారు మరి ఎంత చక్కగా తయారు చేసిండంటే మనము కొంటే ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదండి. మనం తయారు చేసిన దానిలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ మనం కొంటే ఉండదు. నిజంగా మేడం గారి దగ్గర నేను చేసింది 1.5 ఇయరే, కానీ దాదాపు నియర్లీ మేడం సర్వీస్ లోపల సగానికంటే ఎక్కువ సర్వీస్ ఉంది నాకు. నేను చాలా స్కూళ్ళల్లో పనిచేసిన, కానీ ఇక్కడ మేడం గారితో ఉన్నటువంటి మేడం గారి దగ్గర నేర్చుకున్నటువంటి నేను ఎక్కడ కూడా నేర్చుకోలేదండి. యాక్చువల్గా అంత వ్యక్తులు ఇలాంటి పరిస్థితులను ఆదుకోవాలంటే, అదుపులో పెట్టాలంటే మరి ఆమెకు ముక్కుతాడు వేసి వారు లెక్కల టీచర్ అయి ఉండాలనుకున్నారేమో. మా పిల్లన్న గారు లెక్కల టీచర్. ఎందుకంటే వేగం, ఖచ్చితత్వం వారి గుణం. ఈ అదుపు తప్పే ఆప్యాయతలు, మర్యాదలను ఎన్నో ఒకనాడు ఖచ్చితంగా ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనే పద్ధతిలో పెట్టగల లెక్కల టీచర్ నీకు మాది వందనాలు, మీ ప్రేమ కైవందనాలు, ఆయురారోగ్యాలతో మీరు ఆనందంగా జీవించాలి, ఆయురారోగ్యాలతో మీరు ఆనందంగా జీవించాలి. మీకు మాది వందనాలు.